మిత్రులారా నమస్తే. బాగున్నారా? కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా. ఈరోజు కంగనా రనౌత్ గురించి 2 మాటలు చెప్పాలండి. ఆమె తన అందంతో అభినయంతో అందరినీ ఆకర్షించుకుంది. 38 సంవత్సరాల ఈ అందాల నటి అటు వెండితెర మీద ఇటు రాజకీయ వెండితెర మీద కూడా వెలిగిపోతూ ఉంది. అయితే తాజాగా తన చుట్టూ తాను వివాదాలు రచించుకుంటూ తన చుట్టూ తాను వివాదాల సుడిగుండాలని సృష్టించుకుంటూ తనకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చి ఎంపీని చేసి అందలం ఎక్కించినటువంటి బీజేపీ పార్టీకి కూడా చాలా తలనొప్పులు తీసుకొస్తుంది, చిక్కులు తీసుకొస్తుంది, లేనిపోని వివాదాలు తెచ్చిపెడుతుందండి. కొరివితో తలగొక్కున్నట్టు అయిందా అని బీజేపీ వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. ఏం చేయాలని చెప్పేసి. ఏమిటి ఈ వివాదాలు? ఇవన్నీ కూడా వార్తల్లో వస్తున్నటువంటి వివాదాలు మీకు తెలుసు. నాకు కంగనా రనౌత్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆమె ఆధునిక భారతీయ మహిళా సాధికారతకి, ధిక్కార స్వరానికి ఒక వెండితెర రూపాన్ని ఇచ్చినటువంటి మంచి నటి. సో అందుకని ఆమె నటన అంటే ఒకప్పుడు ఇష్టం. ఇప్పటికీ కూడా ఆమెను నటిగా అభిమానిస్తాను, ఆమె రాజకీయాలని పక్కన పెడితే. అయితే ఎలాంటి వివాదంలో ఆమె చిక్కుకుంటుంది, బీజేపీకి ఎలాంటి వివాదాలు తీసుకొస్తుంది, ఏమిటి అనేటటువంటి దాన్ని ఒక్కసారి ముచ్చటించుకునే ముందు ఇప్పుడు ఆమె తీసినటువంటి ఎమర్జెన్సీ సినిమా 6వ తేదీన రిలీజ్ కావాలి. అది కూడా చిక్కుల్లో చిక్కుకుంది. దానికి కారణం ఏమిటి? ఇవన్నిటి గురించి చెప్పుకునే ముందు ఒక్కసారి ఆమె కెరియర్ గ్రాఫ్ చూద్దామండి. 16 ఏళ్ల వయసులో ఆమె మోడలింగ్లో అడుగుపెట్టింది. తర్వాత చాలా 2006లో ఫస్ట్ ఒక థ్రిల్లర్ మూవీ గ్యాంగ్స్టర్లో తెరంగేట్రం చేసింది. ఫస్ట్ టైమే ఆమె మొదటి చిత్రానికే ఫిల్మ్ఫేర్ అవార్డు సంపాదించింది. తర్వాత ఓ లమ్మే, లైఫ్ ఇన్ ఏ మెట్రో, ఫ్యాషన్, ఇట్లా చాలా సినిమాలు చేసుకుంటూ ఫిల్మ్ఫేర్ అవార్డులు, బెస్ట్ ఫిల్మ్ అవార్డ్స్ ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో అవార్డులు చాలా పొందింది. 2013లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ క్రిష్ 3లో ఆమె నటనకు చాలా అద్భుతమైనటువంటి అప్లాజ్ వచ్చింది. అలాగే 2014 నుంచి 17 దాకా ఆమె క్వీన్, తను వెడ్స్ మను రిటర్న్స్ ఇట్లాంటి అద్భుతమైనటువంటి కమర్షియల్లీ హిట్ సినిమాల్లో, సక్సెస్ఫుల్ సినిమాల్లో ఆమె ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా సాధించుకుంది. అంతేకాదు 6 సార్లు ఇండియన్ సెలబ్రిటీస్ 100 సెలబ్రిటీస్ లిస్టులో 6 సార్లు ఫోర్బ్స్ పత్రికలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ ఫోర్బ్స్ పత్రికలోకి ఆమె ఎక్కింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బీజేపీ వారు 2020లో ఆమెకు ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మశ్రీ అవార్డును కూడా ఇచ్చారు. తర్వాత నెమ్మదిగా ఆమె గ్రాఫ్ పడుతూ వచ్చింది. ఫిలిం కెరియర్లో మణికర్ణిక అనేటటువంటి సినిమా ఆమె ఆ సినిమాలో ఆమె ఝాన్సీ పాత్ర లీడ్ రోల్ పోషించిందనమాట. క్వీన్ ఆఫ్ ఝాన్సీ అనేటటువంటి చిత్రంలో. అప్పటి నుంచి ఆ సినిమా నుంచి ఇంకా స్వతంత్రమైనటువంటి భావాలు కలిగిన ఆధునిక భారతీయ మహిళకు తానే ఒక ప్రతిరూపంగా ఎదుగుతూ ఆ రూపానికి వీరత్వాన్ని కూడా ఝాన్సీ పాత్రతో అద్ది కంగనా రనౌత్ తనకంటూ ఒక సంచలనమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. సో ఇది ఆమె నేపథ్యం అండి. అద్భుతంగా ఆమె నేపథ్యాన్ని అందరం కూడా చూశాము, ఆనందించాము, ఆమెను అభినందించాము. పెద్దవాళ్ళు అయితే అందరూ ఆమెని ఆశీర్వదించారు కూడా. అయితే ఎప్పుడైతే తను ఓన్గా ఫిల్మ్ ప్రొడక్షన్ మణికర్ణిక అనేటటువంటి పేరు మీదే ఫిల్మ్ ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ చేసింది. సో తర్వాత ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత, రైట్ వింగర్ పాలిటిక్స్లోకి ప్రవేశించిన తర్వాత ఇక ఆమె మాట్లాడే మాటలకి
హద్దు పద్దు లేదు, తనకు ఇక ఎదురు లేదు అన్నట్టుగా ఆమె మాట్లాడడం ప్రారంభించింది. ఇప్పుడు ఆమె తాజాగా ఒక సినిమా తీసింది ఎమర్జెన్సీ అని. ఆమె అందులో ఇందిరాగాంధీ పాత్ర పోషిస్తుందట. ట్రైలర్తోనే వివాదంలో చిక్కుకుంది. యాక్చువల్గా ఇప్పుడు సెప్టెంబర్ 6వ తేదీన ఇంకంటే 6 రోజుల్లో ఫిల్మ్ రిలీజ్ కావాలి. కానీ నిన్న ఆమె తన ట్విట్టర్ ఎక్స్ హ్యాండిల్లో ఒక మాట చెప్పింది. అందరూ సెన్సార్ బోర్డు నాకు సర్టిఫికెట్ ఇచ్చిందని చెప్పి అభినందనలు చెప్తున్నారు, వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కానీ లేదు, సర్టిఫికెట్ రాకుండా చాలామంది అడ్డుపడుతున్నారు, ఇది మన దేశం అని చెప్పి. ఎందుకు అడ్డుపడుతున్నారంటే సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనేటటువంటిది ఉంది కదండి, సిబిఎఫ్సి. దాంట్లో ఉన్నటువంటి సభ్యులకి చాలా డెత్ థ్రెటనింగ్స్ వస్తున్నాయని చెప్పి ఆమె పేర్కొంది. మీరు ఈ ఫిల్మ్ని కానీ క్లియర్ చేస్తే మీకు మరణశిక్షలు తప్పవు, చంపేస్తామని చెప్పి బెదిరింపులు వస్తున్నాయి. ఎవరి నుంచి వస్తున్నాయని మనం ఊహించుకోవచ్చు. ఆమె పేర్లు చెప్పలేదు, కానీ డైరెక్ట్గా ఆ సినిమాని ఆపు చేయాలని చెప్పి ట్రైలర్ దగ్గర నుంచే మొదలైంది. कई तरह की अफवाहें उड़ रही हैं कि हमारी फिल्म इमरजेंसी को सेंसर सर्टिफिकेट मिल गया है. इट इज़ नॉट ट्रू. इनफैक्ट हमें हमारी फिल्म क्लियर हो गई थी, लेकिन उसकी सर्टिफिकेशन रोक ली गई है क्योंकि बहुत ज़्यादा धमकियाँ आ रही हैं जान से मार देने की, और सेंसर वालों को बहुत ज़्यादा धमकियाँ आ रही हैं. तो हम पे ये प्रेशर है कि मिसेस गांधी के असैसिनेशन ना दिखाएं, भिंडरवाला को ना दिखाएं, पंजाब राइट्स ना दिखाएं. आई डोंट नो कि फिर क्या दिखाएं कि क्या हुआ कि फिल्म अचानक से ब्लैकआउट हो जाती है. सो this is unbelievable time for me and I am very sorry for the state of things in this country. ఢిల్లీలో నుంచి నిరసనలు ప్రారంభమయ్యాయి. అకాలీదళ నుంచి మొదలైంది. పంజాబ్లో, సర్వత్రా హర్యానాలో సిక్కు కమ్యూనిటీని ఈమె అవమానించింది, అగౌరవపరిచింది. సిక్కు కమ్యూనిటీ మనోభావాలు దెబ్బతినేటట్టుగా ఈ ట్రైలర్ ఉంది, సినిమా కూడా అలాగే ఉంటుందని చెప్పి ఈ సినిమాను ఆపుచేయాలని చెప్పి పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్లు పడ్డాయి. శిరోమణి అకాలీదళతో పాటు అకల్ తఖ్త్ లాంటి, అలాగే శిరోమణి గురుద్వార్ ప్రబంధక్ కమిటీ అని ఉందే, సిక్కులకు అతి పవిత్రమైనటువంటి ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈ సినిమాకి వ్యతిరేకంగా ముందుకొచ్చాయి. కోర్టుల్లో నోటీసులు వేస్తున్నారు, అలాగే బెదిరింపు కాల్స్ చేస్తున్నారు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అసలు ఈ సినిమాని ఆపేయాలని చెప్పేసి పెద్ద ఉద్యమం మొదలైంది. అందుకని ఈ సినిమా 6వ తేదీన రిలీజ్ అవుతుందా లేదా అనేది మనం చెప్పలేమన్నమాట. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించి అటు పంజాబ్కు సంబంధించినటువంటి బీజేపీ సెక్రటరీ కూడా ఆ సెన్సార్ బోర్డుకి ఒక లేఖ రాశారంట. దీని గురించి మీరు విడుదల చేసే ముందు 1కి 10 సార్లు చూసి అభ్యంతరకరమైన ఏమన్నా ఉంటే కట్ చేసి ఇచ్చింది. అయితే ఈ సినిమా వెనక బీజేపీ వారు ఉన్నారు. సినిమా రావాలని చెప్పి ఒకటి గుర్తుపెట్టుకోండి, బీజేపీ వారు అలాగే రైట్ వింగ్ శక్తులు ఇప్పుడు సినిమాలను ఎక్కువగా వాడుకుంటున్నాయి. మత ప్రచారానికి కావచ్చు, తమ రాజకీయ అభిమతాల ప్రచారం కావచ్చు, తమ వాదోపవాదాల ప్రచారానికి కావచ్చు, ఏవైనా సరే ప్రత్యర్థుల్ని దెబ్బతీయడానికి కూడా సినిమాని సాయుధంగా వాడుకోవాలనేటటువంటి అభిప్రాయానికి వాళ్ళు వచ్చినట్టుగా చాలా మనకి ఇది కేరళ స్టోరీ దగ్గర నుంచి కాశ్మీర్ ఫైల్స్ నుంచి అన్నీ చూస్తున్నాం కదా. ఇప్పుడు మతపరమైనటువంటి అభిప్రాయాలు, మతపరమైనటువంటి ప్రత్యర్థుల్ని దెబ్బతీసేటటువంటి సినిమాలే కాకుండా రాజకీయ పరంగా ప్రత్యర్థుల్ని దెబ్బతీసేటటువంటి సినిమాలు కూడా ఇప్పుడు శ్రీకారం చుడుతున్నట్టుగా ఉన్నారు ఎమర్జెన్సీ సినిమాతో. కంగనా రనౌత్ ఏమిటి, ఎమర్జెన్సీ సినిమా తీయడం ఏమిటి అనేటటువంటి దాన్ని మనం ఆలోచిస్తే ఆ సినిమా ఎవరికి వ్యతిరేకంగా తీస్తున్నారు? ఇందిరాగాంధీకి, తద్వారా కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన టార్గెట్ కాబట్టి బీజేపీకి, కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ప్రధాన టార్గెట్ కాబట్టి, రాహుల్ గాంధీ నాయనమ్మే ఇందిరాగాంధీ కాబట్టి ఆమె ఎమర్జెన్సీ పెట్టింది కాబట్టి ఇదంతా కూడా ఆ స్టోరీ అట్లా బిల్డప్ చేసుకుంటారు. కాకపోతే ఇందిరాగాంధీ స్టోరీ చుట్టూ సిక్కుల కమ్యూనిటీ, వారి మనోభావాలు ఇవన్నీ కూడా ఇమిడి ఉంటాయి కదా. సో ఆ అకాలీ ఉద్యమానికి, ఆ ఖలిస్తానీ ఉద్యమానికి నాయకుడైనటువంటి జనరల్ సింగ్ భింద్రన్వాలే ఉంటాడు కదా. సో జనరల్ సింగ్ భింద్రన్వాలేని చూపించొద్దని, ఇందిరాగాంధీ హత్యను చూపించొద్దని, అలాగే ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగినటువంటి అల్లర్లు ఇవేవి చూపించొద్దని చెప్పేసి అకాలీదళ నాయకులు, సిక్కు కమ్యూనిటీ నేతలు అందరూ కూడా
ఇప్పుడు ముందుకొచ్చి మాట్లాడుతున్నారనమాట. ఇది వివాదం అనమాట. అంటే రాజకీయపరమైనటువంటి వివాదంతో పాటు సినిమాల్లో నటనలతో బీజేపీని ఆకట్టుకున్నటువంటి కంగనా రనౌత్ అదే సినిమాతో కూడా లేనిపోయిన తలనొప్పి ఇప్పుడు తీసుకొస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తు చేసుకోవాలి. ఏమిటయ్యా అంటే హర్యానా ఎన్నికలు ఇక త్వరలో రాబోతున్నాయి. ఇప్పుడు కానీ హర్యానా అటు పంజాబ్ అక్కడ ఉన్నటువంటి సిక్కు కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఎట్లాంటి సినిమా రూపంలో వచ్చినా, మాటల రూపంలో వచ్చినా, ప్రసంగాల రూపంలో వచ్చినా, పుస్తకాల రూపంలో వచ్చినా సరే అది పార్టీకి చాలా పెద్ద దెబ్బ అన్నమాట. ఇది ఈ సినిమా ద్వారా బీజేపీకి ఇప్పుడు లేనిపోని ఇరకాటంలో పడేటట్టుగా ఈమె చేసింది. ఇవన్నీ అలా ఉంటే మనం చూసాం కదా, మొన్న మధ్య ఇచ్చినటువంటి టీవీ ఇంటర్వ్యూలో ఆమె 2020-21లో జరిగినటువంటి రైతుల ఆందోళన విషయంలో ఆమె చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, అత్యంత అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు, అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాఖ్యలు ఆమె చేసింది. మొత్తం దేశమంతా అన్ని పార్టీల వాళ్ళు, ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఎలాగూ తిట్టారు. ఆఖరికి బీజేపీ నాయకులు ముందుకు వచ్చి ఆమె మాటలతో మాకు సంబంధం ఏమీ లేదని చెప్పేసి ఆమెకు సమన్లు కూడా జారీ చేశారు. ఏమందామే ఆ రైతులట బంగ్లాదేశ్లో ఇప్పుడు మనం చూసామే, నిన్నగాక మన జరిగినటువంటి ఆందోళనలు, విద్యార్థులు చేసినటువంటి ఆందోళనలు, అలాంటి ఆందోళనని ఈ దేశంలో కూడా సృష్టించి అలాంటి రాజకీయ అస్థిరతను ఈ దేశంలో కూడా సృష్టించి ఇక్కడ ప్రభుత్వాలని అతలాకుతలం చేయాలని చెప్పి రైతులు ప్రయత్నించారని, వాళ్ళ ఆందోళన సందర్భంగా మనుషుల్ని ఉరితీసి వేలాడేశారని, రేపులు నిరభ్యంతరంగా జరిగాయని చెప్పి ఇలాంటివి పనికిమాలినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చేసి ఆమె వివాదంలో చిక్కుకుంది. అటు అంత పంజాబు, హర్యానా మొత్తం అసలే రైతుల ఆందోళనలో లీడ్ రోల్ పోషించింది ఎవరు, నాయకత్వంలో ముందున్నది ఎవరు, అన్ని నెలల పాటు ఉద్యమం చేసి ఆకలితో అలమటించి ఎంతో ప్రాణాలకు తెగించి కూడా ఉద్యమాలు చేసింది ఎవరు, ముందున్నది ఎవరు అంటే పంజాబ్, హర్యానా రైతులే కదా. సో వాళ్ళ పట్ల ఈ విధమైనటువంటి నీచమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఏమైంది, ఆ కమ్యూనిటీ మొత్తం, ఆ రెండు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఆమెకు వ్యతిరేకమే కాదు, ఆమె ఉన్న పార్టీకి కూడా వ్యతిరేకం అవుతారు. అయితే రాబోతున్నాయి ఎన్నికలు హర్యానాలో. అందుకని ఈ కంగనా రనౌత్ ఏంట్రా బాబు, ఈవిడ ద్వారా మనకు ఓట్లేమో కానీ ఇన్ని పాటలు వస్తున్నాయి ఏంట్రా బాబు అని చెప్పేసి ఇప్పుడు తలబాదుకుంటుంది బీజేపీ. అందుకని ఆమెకు సమన్లు జారీ చేసినట్టున్నారు. నడ్డాని ఆమె కలిసింది. ఎన్నికల అనంతరం, పార్లమెంట్ ఎన్నికల అనంతరం రెండోసారి ఆమె నడ్డాని కలవడం అనేటటువంటి జరిగింది. అయితే మనకు పత్రికల ద్వారా అరగంట ఆమె నడ్డాతో జరిపినటువంటి సంభాషణలో ఏం జరిగిందో మనం ఊహించుకోగలం తప్ప, పత్రికలు వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం నడ్డా ఆమెకు భయంకరంగా చీవాట్లు పెట్టాడు అని. అసలే ఇప్పుడు నీ సినిమా వస్తుంది, ఎమర్జెన్సీ సినిమా, ఈ సినిమా ప్రమోషన్ కోసం ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటావు, పార్టీకి నీకు చిక్కులు తీసుకొచ్చేటటువంటి మాటలు మాట్లాడవద్దు, బీ కేర్ఫుల్, బివేర్ ఆఫ్ యువర్ టంగ్ అన్నాడు. జాగ్రత్త, నోరు జారొద్దు అని చెప్పాడనమాట. సో ఇది మిత్రులారా, అటు ఎమర్జెన్సీ సినిమా వివాదంలో చిక్కుకుంది, తద్వారా అక్కడ ఉన్నటువంటి సిక్కు కమ్యూనిటీ, సిక్కు నేతలు అందరూ కూడా ఆమెకు వ్యతిరేకం, ఆమె పార్టీకి వ్యతిరేకంగా ఇప్పుడు గొంతు విప్పడం మొదలుపెట్టారు. ఆమె రైతుల ఉద్యమం పట్ల ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు చాలా పరుష పదజాలంతో, నీచమైనటువంటి భావజాలంతో చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం దేశాన్నే ఆమె పట్ల వ్యతిరేకంగా నిలబెట్టాయి. ఆమె ఏ పార్టీకి అయితే ప్రాతినిధ్యం వహిస్తుందో ఆ పార్టీకి కూడా లేనిపోని చిక్కులు తీసుకొచ్చి పెట్టిందనమాట. ఇది కంగనా రనౌత్ ఇప్పుడు వివాదంలో అంత అందమైనటువంటి, అంత మంచి అభినయం ఉన్నటువంటి, ఆధునిక భారతీయ మహిళా సాధికారతకు, ధిక్కారతకు ప్రతిరూపంగా, వెండితెర ప్రతిరూపంగా వెలిగినటువంటి ఈ అందాల తార ఇప్పుడు లేనిపోని ఇబ్బందుల్లో ఇరుక్కొని అటు పార్టీకి కూడా ఇబ్బందులు తీసుకొస్తుంది. మరి ఈమె నుంచి పార్టీ ఎలా బయటపడుతుంది, లేదా పార్టీని
ఈ వివాదం నుంచి ఈమె ఎలా బయటపడేస్తుంది, ఏమైనటువంటి ఏం జరుగుతుందో అనేటటువంటిది మనం చూడాల్సిందే. ఏదేమైనా సెన్సార్ బోర్డు వారు సర్టిఫికెట్ ఇవ్వచ్చు ఈ కొన్ని కటింగ్లతో. సరే, సినిమా ఎలా ఉంటుందో మనం ముందే ఊహిస్తున్నాము. సినిమా ఎలా ఉంటుందో బాగానే ఉండొచ్చు, కానీ ఆ సినిమాలో చాలా అభ్యంతరకరమైనటువంటి విషయాలు ఉండొచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ని ఇరకాటంలో పెట్టేటటువంటి అభ్యంతరకరమైనటువంటి వివాదాస్పదమైనటువంటి సినిమాగా అది ఉండబోతుందని మాత్రం మనం అన్నీ చూస్తుంటుంటే తెలుస్తుంది. చూద్దాం, కంగనా రనౌత్ నుంచి బీజేపీ తన స్కిన్ని తానెలా సేవ్ చేసుకుంటుంది, అసలు కంగనా రనౌత్ తనను తానెలా రక్షించుకుంటుంది, ఏం జరుగుతుందో ముందు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.